హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో మనం ఈరోజు గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతలు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,640 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,200 పలికింది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,150 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,670 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 8,309 రూపాయలుగా పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,950 రూపాయలుగా ఉన్నది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,600 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,650 రూపాయలుగా పలికింది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,050 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,350 రూపాయలుగా ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,190 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 8,000గా పలికింది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,100 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,600 పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 8,700 ఉండగా గరిష్ట ధర వచ్చి 8,700గా పలికింది. సో రైతన్నలకు మీకు డౌట్ రావచ్చు, తెలంగాణలో 8,700 రూపాయలు ఎక్కడున్నది. సో ఇది ఆదిలాబాద్ జిల్లాలో సారంగపూర్ మండలంలో అయితే పత్తి మార్కెట్లో ఉంది ఫ్రెండ్స్. సో గమనించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.